హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ అండ్ కిడ్స్ సిక్ డే రొటీన్ అండి. అంటే సింపుల్ ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అంటే వాళ్ళ పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, ఫీవర్ అట్లా అయితే వచ్చింది. సో ఇంకా ఆ టైంలో పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఏంటి అనేది ఇవాళ ఒక సింపుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ చినుకులు పడుతున్నాయి అన్నమాట. అంటే 2 డేస్ నుంచి కూడా కొంచెం ఇట్లానే ఉంటుంది కదా క్లైమేట్. 2 డేస్ నుంచి కూడా కొంచెం మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ కొంచెం అట్లా చినుకులు అయితే పడుతున్నాయి. అప్పుడు సమ్మర్ హాలిడేస్ లో పడ్డాయి బాగా, అండ్ మళ్ళీ ఇప్పుడు కొంచెం 2 డేస్ నుంచి కూడా ఇట్లా వర్షం అయితే పడుతుంది. సో ఈవినింగ్ టైం చాలా చల్లగా బాగుందన్నమాట. ఇంకా డే టైం కూడా ఒక 2-3 డేస్ నుంచి పెద్దగా ఎండట్లు అయితే ఏమీ ఉండట్లేదులేండి ఈ వర్షాల వల్ల. ఇంకా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కానివ్వండి, లేదంటే స్కూల్ కి వెళ్తూ ఉన్నారు కదా, మరి మేబీ దాని వల్ల కానివ్వండి, ఇంకా పిల్లలైతే కొంచెం సిక్ అయ్యారనమాట. ఫీవర్ అట్లా వచ్చింది. వాస్విక్ కి నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి కొంచెం హెడేక్ అన్నాడు. ఇంకా కాసేపు పడుకోమని చెప్తే ఇంకా తర్వాత ఫీవర్ కూడా వచ్చేసింది. ఇంకా షన్నుబాబుకేమో ఏంటో ఇప్పుడే కొంచెం వేడిగా అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకా అందుకని పిల్లలకి కొంచెం జ్యూస్ అట్లా ఇద్దాంలే అనేసి ఇక్కడ స్టవ్ మీద మిల్క్ అయితే పెట్టాను. అవి మిల్క్ మొన్న సండే రోజు అమ్మ వాళ్ళు వచ్చారండి, ఆ రోజు తీసుకొచ్చారు. ఇంకా అవి ఒకేసారి కాయకుండా ఇట్లా కొంచెం కొంచెం కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం యూస్ చేసుకుంటాను అనమాట. ఇంకా పక్కనేమో ఆల్మండ్స్ వేసుకున్నాను. బిఐఓ కాదు, వీడియో. ఏంది నీ వాళ్ళు కూడా వేడి ఉంది ఇక్కడ. ఏంది వాళ్ళ స్కూల్కి వెళ్ళా? నువ్వు ఎందుకు వెళ్ళా? ఎవరికి? నీకు కూడా వచ్చిందా? అబద్ధాలు చెప్పకు. ఎవరికి వచ్చింది జ్వరం? నీకా? నిజం చెప్పు, ఎక్కడొచ్చింది జ్వరం? అసలు జ్వరం అక్కడన్నా అక్కడ వచ్చింది ఎవరికన్నా? గుండుకు వచ్చిందా? గుండుకు రాదు జ్వరం. నీకు వచ్చింది అంటున్నావు, నీకు ఎక్కడ వచ్చింది? గుండుకు వచ్చిందా? పైకి హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ కి. పైకి లేచి మన ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. పైకి లే. తిరుగు ఫ్రెండ్స్, నువ్వు పైకి లేవు ఫ్రెండ్స్. మాట్లాడే అంత మూడ్లో లేడబ్బా. వాడికి కూడా కొంచెం లైట్ ఉంది ఫీవర్. సో అది బాగా మరుగుతూ ఉన్నాయి. కొంచెం మిల్క్ షేక్ అట్లా చేద్దాం అనేసి పెట్టాను అనమాట. సో ఇది ఇంకా వాళ్ళిద్దరికనే కాదు, కొంచెం నాకు కూడా కోల్డ్ అట్లా అయితే వచ్చేసింది. అంటే చెప్తూ ఉన్నాను కదా హెడేక్ వస్తుందండి అనేసి, పెయింట్ స్మెల్కేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు వర్క్ అయిపోయింది అయినా కూడా కొంచెం హెడేక్ ఇంకా కొంచెం కోల్డ్ అట్లా అయితే అయింది అనమాట. ఎందుకో తెలీదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటూ పెద్దగా స్వీట్స్ అట్లా ఏమి తినలేదు, ఇంకా కూలింగ్ వాటర్ గానీ అట్లా ఏమి తీసుకోలేదు. కానీ బట్ మేబీ వెదర్ చేంజ్ అవ్వడం వల్లే వచ్చింది అనుకుంటా. సో అది ఇంకా అట్లాగా నాకు కొంచెం వాయిస్ అట్లా అయితే చేంజ్ అయింది. మీరు గమనించారో లేదో గానీ ఇంకా కొంచెం లౌడ్ గా కూడా మాట్లాడలేకపోతున్నా. కిందటి వ్లాగ్ లో అడిగారు కొంచెం పెద్దగా మాట్లాడండి అక్క, వినపడట్లేదు అని చెప్పేసి. సో అందుకే కొంచెం కోల్డ్ అయింది, అందుకే వాయిస్ పెద్దగా రాలేదన్నమాట. సో అది మోస్ట్లీ కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నానులేండి. సో అదండి. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ పాలు కొంచెం మరిగిన తర్వాత ఇంకా చల్లారిన తర్వాత ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఆల్మండ్స్ కూడా సోక్ చేసినవి ఉంటే ఓకే, బట్ లేవు కదా అనేసి నేను కొంచెం వాటర్ లో వేసి కొంచెం కుక్ చేశాను అనమాట. ఒక 5 to 8 minutes అట్లాగా. ఇంకా తర్వాత చల్లారనిచ్చి ఇంకా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఆల్మండ్స్ ఇంకా టేస్ట్ తగ్గట్టు ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్, ఇంకా కొంచెం ఒక 1 డ్రాప్ వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. కొంచెం మిల్క్ వేసి ఫస్ట్ కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక 1.5 వరకు బనానా అయితే వేసాను. ఫస్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత కావాల్సినంత వరకు మిల్క్ యాడ్ చేశాను. అండ్ డేట్స్ కూడా వేసానండి. కొంచెం హెల్త్ కూడా మంచిది కదా, అందుకని చెప్పేసి డేట్స్ కూడా వేసేసి ఇంకా ఫైనల్ గా ఇట్లాగా పిల్లల కోసం మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేశాను. నార్మల్ గా అయితే నేను కాజు, ఆల్మండ్స్
ఇంకా డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ, అంజీర్ అని, ఇంకా ఇవి ఉంటాయి కదా వాల్‌నట్స్, ఇంకా సీడ్స్ కూడా సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, డేట్స్ ఇట్లా అన్నీ వేస్తాను. బట్ ఇంక ఇవాళ అవన్నీ ఏం వేయలే. నా దగ్గర కూడా అన్నీ ఏమి లేవన్నమాట. మళ్ళీ తెచ్చుకోవాలి. సో, ఇంకా ఆల్మండ్స్ అవి ఉన్నాయి. ఇంకా డేట్స్ ఉన్నాయి. ఇంకా సీడ్స్ ఉన్నాయిలే కానీ సన్‌ఫ్లవర్ సీడ్స్ బట్ అయితే వేయలేదు. ఇంక ఇవాళ ఈ రెండిటితోనే చేశానన్నమాట. సో, అది ఓన్లీ బనానా జ్యూస్ కంటే ఇవి కూడా వేస్తే కొంచెం మంచిది కదా! అందుకని చెప్పేసేసి ఇంకా ఉన్నంత వరకు ఆల్మండ్స్ ఇంకా డేట్స్ వేసి ఇంక అట్లాగైతే మిల్క్ షేక్ ప్రిపేర్ చేసి, ఇంకా మా వాడికి చాకో చిప్స్ వేస్తే చాలా ఇష్టము. ఇంక అందుకని చెప్పి కొంచెం చాకో చిప్స్ కూడా వేసి ఇంకా ఇస్తున్నానన్నమాట ఇక్కడ. ఇంకా యాక్చువల్‌గా వాడు పడుకోనున్నాడు. అంటే అప్పుడే లేవబోతున్నాడనమాట. ఇంక నేను లేపాను. అంటే ఇంకా జ్యూస్ తాగిన తర్వాత కొంచెం స్నానం అట్లా చేయిద్దాంలే అనేసి. మార్నింగ్ కూడా ఇంకా ఫ్రెష్ అవ్వలేదనమాట. జస్ట్ క్లాత్‌తో కొంచెం తడి క్లాత్‌తో అట్లా తుడిచాను అంతే. ఇంకా చిరాకుగా అనిపిస్తది కదా! అందుకనేసి ఇంకా స్నానం కూడా చేయిద్దాంలే ఒకేసారి అన్నట్లు కొంచెం ఎర్లీగా ఇంకా లేపాను నేను కూడా. ఇంకా ఫస్ట్ జ్యూస్ అయితే తాగుతున్నారిక్కడ. ఇంకా తర్వాత ఇద్దరిని కూడా కొంచెం స్నానం అట్లా చేయించాననమాట. నాకేంటంటే ఇదొక్కటేనండి ఇక్కడికొస్తే చాలా నెగెటివ్ ఫీలింగ్ అయితే వస్తది. ఎంత పాజిటివ్‌గా ఆలోచిద్దామన్నా గూడా రాదనమాట. ఎందుకంటే ఎన్నో నెలలు తరబడి ఉంటాం. అంటే ఒక 2 నెలలు గాని, ఇంకా 2 నెలలు పైనున్న రోజులు గూడా ఉన్నాయన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ ఎన్ని రోజులున్నా సరే చాలా బావుంటారు పిల్లలు. ఇక్కడికి రాగానే ఎందుకు ఊరికే సిక్ అయిపోతారు అనే ఒక్క ఆలోచన వస్తది నాకు మైండ్‌లో ఎందుకు కానీ, ఎందుకో తెలీదు గానీ ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా రకరకాల ఆలోచనలైతే వస్తూ ఉంటాయి మైండ్‌లో. సో, అంటే ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఇంకా అక్కడ అనుకోండి ఈ ఇక్కడ తినే విధంగా కూడా తినము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇట్లా తప్ప ఇంకా పెద్దగా నేనేమి చేయను. అండ్ అక్కడ మాకు ఫ్రూట్స్ అట్లాంటివి కూడా పెద్దగా దొరకవన్నమాట. ఇంక వండుకున్నవే తినడం అంతే. కానీ ఇక్కడ పిల్లల కోసము ఇంకొంచెం హెల్త్ పరంగా ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని ఇట్లా రకరకాలవి పెట్టినా సరే ఎందుకు ఇంతలా ఊరికే సిక్ అవుతున్నారో అసలేం అర్థం కాదు. అంటే ఇంక పిల్లలన్నాక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది కామనే కానీ అక్కడున్నప్పుడు ఏమి రావు, ఇక్కడికి రాగానే వస్తాయి ఏంటా అని ఒక నెగెటివ్ ఆలోచన అన్నమాట. మీరు చెప్పాను గదా! ఊరు వెళ్ళే ముందే మేము కొంచెం ఫీవర్‌లతో ఉన్నాము. కొంచెం తగ్గాయి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు రాగానే వచ్చేసరికి అసలు ఇక్కడికి రావడమే వస్తున్నాయేమో అన్నట్లు అనిపిస్తుందన్నమాట. మైండ్‌లో ఆలోచనొస్తుంది. బట్ ఇంక అది ఏది జరిగినా మనం కొంచెం పాజిటివ్‌గానే తీసుకోవాలి గదా! నేనే అనుకుంటున్నాను అనుకుంటే మా వారు కూడా అదే అంటారనమాట. ఇన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే బాగున్నారు కదా! రాగానే వస్తాయి ఏంటి అనేసి. అంటే ఇక అది చెప్పాను గదా! స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ కొంచెం అక్కడ పిల్లలంటే ఎలా పడితే అలా ఉంటారు కదా! తెలిసి తెలియక ఇంకా ఈ పొల్యూషన్ వల్ల కానీ, అదంటే కంప్లీట్ పల్లెటూరు కాబట్టి కొంచెం బావుంటారు. సో, అదండి ఫైనల్‌గా. ఇంక ఇక్కడైతే పిల్లలకి జ్యూస్ అట్లా ఇచ్చేసి ఇంక నేను ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు నైట్‌కి అండ్ రేపు మార్నింగ్‌కి గూడా ఇంక పిల్లలకి బాలేకపోతే ఖచ్చితంగా ఇట్లానే ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్ట్‌లో అంటే టిఫిన్స్ అయితే పెడుతూ ఉంటాం గదా! సో, ఇంకట్లాగా ఇడ్లీ అయితే వేశానిక్కడ. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన పిండి కదా అది. కొంచెం గట్టిగా వస్తాయి ఇడ్లీ. అందుకనేసి కొంచెం వంట సోడా అయితే మిక్స్ చేశాననమాట. రేపు మార్నింగ్‌కి బౌల్‌లో సెపరేట్‌గా ఉంచేసాను. అండ్ ఇప్పుడు కోసం అనేసి కొంచెం ఒక చిన్న బౌల్‌లోకి తీసాను గదా! ఇడ్లీ గట్టిగా లేకుండా ఉంటాయని జెప్పేసి కొంచెం వంట సోడా అయితే వేశాననమాట. సో, అది కొంచెం సోక్ అవుతది గదా మనకి. ఇంకా అందుకని ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసాను. ఈలోపైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాననమాట. ఇంక అప్పుడే మా వారు కూడా వచ్చారు. బయట పనుంటే ఇంక అది చూసుకొని వచ్చారనమాట. ఇక రాగానే మా చిన్నోడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నాన్న మమ్మీని రేపు నన్ను స్కూలుకి పంపియొద్దని చెప్పు నాన్న అని చెప్పేసి చెప్తున్నాడనమాట. వాడికి అదొక దిగులు ఏర్పడిందండి. అంటే వాసుకి బాలేదని వెళ్తలేదు కదా! వీడు మార్నింగ్ వరకు బానే ఉన్నాడు సన్నగాడు. ఇందాకే కొంచెం సిక్ అయ్యాడనమాట. ఇంక అందుకని వాళ్ళ నాన్నకి చెప్తూ ఉన్నాడు. నన్ను మమ్మీ రేపు స్కూల్‌కి పంపిస్తది. వద్దని చెప్పు నాన్న అనేసి ఇక రాగానే ఇక వాళ్ళ నాన్న సంకెక్కాడనమాట వెళ్ళేసి. ఇంక వాళ్ళ నాన్న నేను అదే మాట్లాడుకుంటున్నాము.
ఎంతకు పంపిస్తాను పంపియనులే. ఇంకా పెద్దోడు వెళ్ళిపోతే చిన్నోడు కూడా వెళ్ళాడనమాట. వాడు పాపం ఈ మధ్యనే కదా కొంచెం అలవాటయ్యాడు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఒక 2 మంత్స్ అట్లా వెళ్ళాడు. అండ్ ఒక్కడే వెళ్ళాలంటే వాడు వెళ్ళడనమాట. సో అట్లాగా ఇక వాళ్ళ నాన్నకి చెప్తా ఉన్నాడు పంపియొద్దని చెప్పు అనేసి. ఇంక సర్లే పంపియనులే అనేసి చెప్తే ఇంక అప్పుడు కొంచెం కామ్ అయ్యాడనమాట. ఏడవను కూడా ఏడ్చాడండి వాడు. సో అది ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకా నేను పర్టికులర్ గా నైట్ కేర్ అని చెప్పేసి పర్టికులర్ గా ఏమి అయితే యూజ్ చేయను. మీకు చాలా సార్లు అయితే షేర్ చేశాను కదా. జస్ట్ అట్లా ఇక మార్నింగ్ టైం అంటే ఎప్పుడన్నా అప్లై చేస్తే మాయిశ్చరైజర్ అట్లా అప్లై చేసి ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేస్తాను అంతే, కానీ ఇంకా నైట్ అంటే ఏం అప్లై చేయను. జస్ట్ అట్లా స్టిక్కర్ పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకుంటాను అనమాట అంతే. సో ఇంకా అట్లా కిచెన్ లోకి అయితే వచ్చేసి ఇంకా ప్లేట్ లో అయితే ఇట్లా ఇడ్లీ పిండి అయితే వేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఇడ్లీ బేషన్ అంటే బేషన్ కడగాలి, ప్లేట్స్ కడగాలి, ఎందుకులే అని చెప్పేసేసి ఇట్లా ఒక ప్లేట్‌లో అయితే ఇడ్లీ బ్యాటర్ వేసేసి, కడాయిలో కొంచెం వాటర్ వేసి, స్టాండ్ వేసి ఇంకా ప్లేట్ పెట్టేసాను. అండ్ ఇంకా పక్కనైతే మార్నింగ్ రసం పెట్టానండి. ఇంకా రసంతో అయితే కొంచెం తింటారు కదా! ఈ ఫీవర్ టైమ్‌లో అట్లాగా. ఇంక ఇవే కొంచెం నోటికి బావుంటాయి. ఒక ముద్ద ఎళ్తది. అందుకని మార్నింగ్ రసం పెట్టేసాను. ఇంకా రసమే కొంచెం ఉంది. ఇంక ఇప్పుడు ఇడ్లీలోకి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రసము. ఇంక అందుకని అవి కూడా కొంచెం అట్లా వేడి చేస్తున్నాననమాట. ఇంక ఈలోపు పిల్లలిద్దరికీ కూడా ఇక్కడ సిరప్ అయితే వేస్తూ ఉన్నాము. ఇంకా మా చిన్నోడితో తాగించడానికి ఎన్ని తిప్పలు పడాలో వద్దు వద్దు అనేసి అంటూ ఉంటాడు. సో ఇంక అట్లా బాలేదనుకోండి వీళ్ళకి ఆఫ్టర్‌నూన్ టైమ్ కొంచెం మజ్జిగన్నం కానివ్వండి, ఇంక ఇట్లా రసం కానివ్వండి, అట్లా మోస్ట్‌లీ అవే ఉంటాయి. ఇంక నైట్ అయితే కంపల్సరీ ఇడ్లీయేననమాట. ఇంక వేరే టిఫిన్స్ కూడా ఏమి అంతగా పెట్టననమాట. ఓన్లీ ఇడ్లీ కారంతో గాని, లేదంటే చట్నీతో గాని అట్లా పెట్టేస్తూ ఉంటాను. ఇంట్లో చేస్తే ఓకే. అంటే ఒక్కొక్కసారి ఆ రోజే ఇడ్లీ బ్యాటర్ అయిపోతది. ఫీవర్ వచ్చేస్తదనమాట. ఇంకా అలాంటి టైంలో అంటే ఇంక బయట అట్లా తెప్పిస్తాను కానీ, మోస్ట్‌లీ మాత్రం ఇంక ఇడ్లీ ఇంట్లోనే ఇట్లా కొంచెం అప్పటికప్పుడు వేయాలనుకుంటే ఇట్లా కొంచెం వంట సోడా వేసి ఇట్లాగ వేస్తూ ఉంటాను. సో, అది ఇంకా కారము, నెయ్యితో పెట్టేస్తూ ఉంటాను. బట్ ఇవాళ ఈ రసం ఉన్నాయి కదా! ఇంక ఇష్టంగా తింటారు కాబట్టి రసంతోనే పెట్టేస్తున్నాననమాట. ఇంక పిల్లలకి ఇంకా వాళ్ళతో పాటు నేను గూడా కొంచెం ఇడ్లీయే వేసుకున్నాను. నాకెందుకో ఇడ్లీ ఈ రసంతో తినాలనిపిచ్చింది. అందుకని ఇంక నేను గూడా కొంచెం ఇడ్లీయే వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి, ఇంకా అత్తయ్య వాళ్ళకేమో కొంచెం రైస్ అయితే పెట్టేసాననమాట. సో, ఇంక అట్లా ఇక్కడ పిల్లలకి పెట్టేస్తున్నాను. సో, ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టేసి, నేను కొంచెం సేపు మా అమ్మ వాళ్ళతో అట్లా మాట్లాడదాంలే అనేసి పైకైతే వచ్చాననమాట. బయట క్లైమేట్ అంతా కూడా చల్లగా ఉంది కదా! సో, లోపల కొత్తగా కట్టింది కాబట్టి చాలా చల్లగాను బావుందబ్బా! సో, కాసేపు కూర్చున్నాననమాట ఇప్పటి వరకు. ఇంక అమ్మ వాళ్ళతో అట్లా మాట్లాడుతూ కాసేపు అయితే కూర్చున్నాను. సో, ఫైనల్‌గా పైన ఇల్లు ఇది. సో, ఖచ్చితంగా మీతో అయితే ఒకరోజు ఎంప్టీ హోమ్ టూర్ అయితే చేస్తాననమాట. సో, కొంచెం టైం ఇవ్వండి, వెయిట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. సో, బావుందనమాట ఇప్పుడు ఇల్లు మోడల్ అంతా కూడా. ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పాను కదా. సో, కబోర్డ్స్ అట్లా పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ఏం అనుకోలేదు వాటి గురించి అని చెప్పేసి చెప్పాను కదా. సో, ఇంకా అది తప్ప ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో, ఇంకా కిందకైతే వెళ్ళిపోవాలి. పిల్లలు మరి ఏం చేస్తున్నారో వాళ్ళకి చెప్పకుండా పైకొచ్చాను. ఇంకా కిందకొచ్చేసరికి పిల్లలేమో అత్తయ్య వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. మా వారేమో ఇంకా నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారండి. అప్పుడే పనుండి బయట అది చూసుకొనొచ్చారు. ఇంక రాగానే ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంక వెంటనే వెళ్ళిపోయారనమాట డ్యూటీ ఉంటే. సో, ఇంక ఇప్పుడైతే నేను ఒక డ్రెసెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ఇవి నేను తీసుకున్నవైతే కాదులెండి. మా అక్క తీసుకుందనమాట. అది మా తోటికోడలు మీకు అక్కడ వ్లాగ్‌లో చూయించాను కదా! విలేజ్‌లో ఉన్నప్పుడు. సో, తను తీసుకున్నదివి. అయితే ఇంకా ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాననమాట. యూట్యూబ్‌లో ఇదిగోండి 'బానుని 456 కలెక్షన్' అని యూట్యూబ్ పేజ్‌లో అయితే తీసుకుంది. సో, అది కొంచెం చూడాలి గదా! మనం డ్యామేజెస్ అట్లా ఏమన్నా వచ్చినాయేమో అని చెప్పేసేసి. సో, ఇంక అందుకే ఓపెన్ చేయమంటే ఇక్కడ క్లాత్ ఎట్లా ఉంది. ఇంకా క్లాత్ అవన్నీ ఎట్లా ఉన్నా మనకి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటిల్లో అయినా ఉంటది గానీ, ఇట్లాంటి కలెక్షన్స్ యూట్యూబ్ కానీ, ఇన్‌స్టా పేజ్‌లో రిటర్న్ ఆప్షన్ ఉండదు. ఏదైనా డ్యామేజ్ అయితేనే తీసుకుంటారు గదా! సో, ఇంక అట్లాగా డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసేసి ఇంక చూస్తూ ఉన్నాననమాట. ఒకటొచ్చేసి ఫస్ట్‌ది అది. అండ్ రెండోదొచ్చేసి ఇది బ్లూ కలర్‌ది. బావున్నాయండి 2 గూడా కొంచెం ఫ్రాక్స్ లాగా బావున్నాయన్నమాట. క్లాత్ కూడా బానే ఉంది. సో, జస్ట్ నేనట్లా ఓపెన్ చేస్తున్నాను. సో, మీతో కూడా ఒకసారి షేర్ చేద్దాంలే. కొంచెం ఆ పేజ్ అంటే ఎవరికన్నా కావాలంటే చెక్ చేస్తారేమో అన్నట్లు ఇంకట్లాగా ఊరికే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో, బావున్నాయి 2 కూడా. స్లీవ్స్ కూడా ఈ పఫ్ హ్యాండ్స్ ఉంటాయి గదా! అట్లాగైతే వచ్చాయన్నమాట. అక్కడ గూడా కొంచెం స్టైలిష్‌గా బావున్నాయి. థ్రెడ్స్ అట్లా వచ్చి. ఫ్రంట్ గూడా యోక్ పార్ట్ దగ్గర కొంచెం టై చేసుకుంటే
వేసుకోవడానికి అట్లాగైతే వచ్చిందనమాట. అంబ్రిల్లానేనండి. సో బాగున్నాయన్నమాట. ఫ్రాక్స్ లో అయినా బాగుంటాయి, నార్మల్ గా ప్యాంట్ తో పేరప్ చేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. సో అది నేను జస్ట్ ఊరికి అట్లా పెట్టుకొని మీకు చూపిద్దాంలే అనేసి అట్లా పెట్టుకుంటున్నాను. ఈ కలర్ బాగా నచ్చింది నాకు. ఆ కలర్ కంటే కూడా అది ఏంటంటే కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, బ్లూ కలరే. బట్ దానికంటే నాకు ఇది మంచిగా అనిపించింది. అంటే రెండు బాగున్నాయిలేండి, బట్ నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. సో అది పాకెట్ కూడా ఉందనుకుంటా. ఈ ఫోటోలో చూసి నేను అనుకుంటున్నాను పాకెట్ కూడా ఉంది అనేసి. నేనైతే చూడలేదు, తర్వాత కూడా చూడలేదు అనమాట. ఇంకా ఫోటోలో చూస్తే అర్థమైంది. అప్పటికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకులే అనేసి ఇంకా చూడలేదు అనమాట. సో అది ఇంకా అవైతే చూశాను. డ్యామేజెస్ అట్లా అయితే ఏమి రాలేదులేండి. ఇంకా తర్వాత మా సన్నగాడైతే పడుకున్నాడు. ఇంకా నేనేమో కొంచెం మిల్క్ ఉన్నాయి, ఇంకా అవి తాగుదాం అని చెప్పేసి కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని ఇక్కడ మిల్క్ అయితే తాగుతూ ఉన్నాను. నైట్ టైం మిల్క్ తాగితే అసలు ఎంత కమ్మగా నిద్ర వస్తుందోనండి నిజం చెప్పాలంటే. నిద్ర సరిగా పట్టని వాళ్ళు ఉంటారు చూసారు, నైట్ టైం పడుకునే ముందు ఒక గ్లాస్ మిల్క్ అయితే తాగండి, అసలు హాయిగా నిద్రపోతారు. నేను అప్పుడు పడుకోవడం మార్నింగ్ అలారం మోగినప్పుడు లేచాను అనమాట. అంతే, ఇంక ఈ లోపు అస్సలు అంటే అస్సలు లేవలేదు. సో నిద్ర సరిగా పట్టని వాళ్ళకి నైట్ టైం ఇట్లా పాలు తాగండి, మంచిగా నిద్ర వస్తది. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.